దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 62:6 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 62:6 ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని చెప్పి రాయబడి ఉంది. ఈ మాటను మరలా ఒకసారి చదువుతాను. కీర్తనల గ్రంథం 62:6 ఆయనే నా ఆశ్రయ, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఆయనే నా ఆశ్రయ దుర్గం అని ఫస్ట్ ఉంది, రెండవది ఉంది నా రక్షణాధారము అని ఉంది, ఇంకా రాయబడి ఉంది నా ఎత్తైన కోట అని రాయబడి ఉంది చెప్పి ఇంకా లాస్ట్లో నేను కదిలింపబడను అని చెప్పి. ఎంత మంచి మాట. ఎందుకు మనం కదిలింపబడను? ఇక్కడ రాయబడి ఉంది నేను కదిలింపబడను అని చెప్పి ఈ కీర్తనకారుడు అంటున్నాడు. అక్కడ మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఆయనే నా, అంటే ఇన్ని ఉన్నప్పుడు అంటే ఆయనే నా ఆశ్రయ దుర్గం. మొదటి అంటున్నాడు నా ఆశ్రయ దుర్గం ఆయనే. అంటే దుర్గం అన్నప్పుడు అది ఒక పెద్ద కోట. ఆ దుర్గము అనేది, ఆ దుర్గంలోనే ఆ రోజుల్లో, అంటే ఇప్పుడైతే ఇక్కడ నుండి ఇంకొక కంట్రీ మీద వేసేస్తున్నారండి బాంబు, అవన్నీ జరుగుతుంది. కానీ ఈ రోజుల గురించి నేను మాట్లాడడం లేదు. ఈ కీర్తన రాసిన ఈ దినాల్లో, ఆ రోజుల్లో సామాన్య, అంటే ఇప్పుడు ఉన్న నాటు బాంబు అంటారు కదా, అట్లాంటి బాంబులే చేస్తారు కావచ్చు, మరి నాకు తెలియదు ఎలా చేస్తారో అని. కానీ ఆ రీతిగా కత్తితోనో ఈటెతోనో యుద్ధం చేసేవారు. ఇక్కడ రాయబడి ఉంది ఆయనే నా ఆశ్రయ దుర్గం, దేవుడే నాకు ఆశ్రయ దుర్గం అని చెప్పి ఈ కీర్తనలో ఆయన చెప్పబడి ఉంది. ఇంకా రాయబడి ఉంది ఆశ్రయ దుర్గం మాత్రం కాదు నా రక్షణాధారము, అంటే ఈ రక్షణకు ఆధారము కూడా దేవుడే. ఆయన దేవుడిని అందు చూడండి, ఆశ్రయ దుర్గం అంటున్నాడు, నా రక్షణాధారము అంటున్నాడు, అంటే రక్షణకు ఆధారం ఆయనే అని అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ అంటున్నాడు నా ఎత్తైన కోట ఆయనే. ఎత్తైన కోట, నాకు ఎత్తైన కోట ఎవరు అని చెప్తే నాకు ఎత్తైన కోట నా దేవుడే అని చెప్పి మీరు చెప్పాలి. నాకు ఎత్తైన కోటగా ఆయన ఉన్నాడు. ఆ ఎత్తైన కోటగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, ఆ కోటలో మిమ్మల్ని దాచి ఉంచుతాడు, మీ జీవితంలో ఆయన గొప్ప కార్యంను తప్పకుండా చేస్తాడు అని చెప్పి మీరు నమ్మాలి, నేను నమ్మాలి. ఇక్కడ రాయబడి ఉంది ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము అని చెప్పి నా ఎత్తైన కోట ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే అంటున్నాడు. నా జీవితంలో నాకు ఎత్తైన కోట నా దేవుడే. ఒకవేళ నాకు ఎంత బలహీనాలు ఉన్నా, కొంతమందికి తెలుసు, నా టెస్టిమనీ అంతా చూసి ఉంటారు, చాలా బలహీనురాళ్ళు, అంటే చాలా ఆహారము తినలేను, నేను నాన్ వెజ్ మానేస్తాను, అంటే ఇప్పుడు చాలా కొన్నిసార్లు చెప్పాలంటే చాలా వీక్గా ఉందండి, చాలా వీక్గా. ఈరోజు కూడా ఒక మీటింగ్ క్యాన్సిల్ చేశాను, ట్రావెల్ చేయలేనని చెప్పి క్యాన్సిల్ చేశాను. అంటే రక్షణాధారము, అంటే నా జీవితానికి రక్షణాధారము నా దేవుడే. నేను చెప్తున్నట్టు మీరు కూడా చెప్పవచ్చు, నాకు రక్షణాధారము దేవుడే అని చెప్పి. ఇంకా నా ఆశ్రయ దుర్గము ఆయనే, నా ఆశ్రయ దుర్గం ఆయనే, నేను ఆశ్రయించే దేవుడు నా దేవుడే అని చెప్పి మీరు చెప్పవచ్చు. ఇంకా చెప్పవచ్చు నా ఎత్తైన కోట. ఈ ఒక్క రెఫరెన్స్లోనే ఎన్ని ఉన్నాయి చూడండి. నా ఎత్తైన కోట ఆయనే. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మా ఇంటి చుట్టూను కోట ఉంది, అది ఏదో జంతువులు రాకుండా ఉండడానికి, కుక్కలు రాకుండా ఉండడానికి, దానికని. ఈ రోజుల్లో చాలా, అంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందంటే ఒక్క దేశంలో కూర్చొని ఇంకొక దేశం మీద, చాలా దూరంలో, ఎన్నెన్నో 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ దేశం మీద వారు ఏం వేయవచ్చు, బాంబు వేయవచ్చు, అంతగా టెక్నాలజీ వచ్చేసింది. సో ఈరోజు దాని గురించి కాదండి, ఆ రక్షణాధారము ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఆయనే నా ఆశ్రయ దుర్గము అని చెప్పి రాయబడింది. ఈరోజు ఈ దుర్గం అంత అవసరం లేదు. సో అంటే మామూలుగా కోట ఉండవచ్చు, ఉండకూడదని నేను చెప్పట్లేదు, ప్రతి ఇంటి చుట్టూ కోట ఉండవచ్చు. కానీ ఏమంటున్నా, అదే ఒక భద్రత అని మనం చెప్పలేము. సో అయినా పర్వాలేదు, మనము దేవుడు
ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది? దేవుని గురించి రాయబడి ఉందండి. అంటే ఏదో కోట గురించి కాదు, దుర్గము గురించి కాదు. ఇక్కడ రాయబడి ఉంది ఆయనే నా దేవుడే నాకు ఆశ్రయ దుర్గం, దేవుడే నా రక్షణాధారము, ఆయనే నా ఎత్తైన కోట, అందుకే నేను కదలింపబడను అంటున్నాడు. సింపుల్గా ముగించినాం కదా. ఓకే, సో ఆ రీతిగా ఆయనే నా ఆశ్రయ దుర్గము అని చెప్తున్న ఆ కీర్తనకారుడు ఇక్కడ ఇదే చెప్తున్నాడు, నేను కదలింపబడను అని అంటున్నాడు. ఎందుకంటే నిరీక్షణ దేవుని యందు ఉంది. మనము కూడా రీతిగా మనం కూడా నిరీక్షణ కలిగి దేవుడే నా ఆశ్రయ దుర్గము, దేవుడే నాకు రక్షణాధారము అని చెప్పి మనం నమ్ముదాం. దేవుడు తప్పకుండా మనతో ఉండి మన జీవితంలో మనం ఏ రీతిగా నమ్ముచున్నామో ఆ రీతిగానే ఆయన చేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మాకు ప్రభు ఆశ్రయ దుర్గమనియు, ప్రభువ మా రక్షణ దారమనియు, తండ్రి మా ఎత్తైన కోట అనియు మేము నమ్ముచున్నాం ప్రభువ. అలా మేము నమ్ముచున్నాం కనుక మేము కదిలింపబడము అని చెప్పి మేము ఈ రోజు ధ్యానించినాం తండ్రి. ఈరోజు కూడా ప్రభువ ఎవరెవరు ఈ రీతిగా ఈ వాక్యమును విని తండ్రి నాతో కలిసి వారు ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, వారి జీవితంలో కూడా ప్రభువ ఇవన్నీ వర్ధిల్లాలి తండ్రి. వారి జీవితంలో తండ్రి మీరు ఆధారముగా మీరు ఉండాలి, మీరు ఒక కోటగా ఉండాలి, మీరు ఒక కొండగా ఉండాలి, మీరు ఒక బండగా ఉండాలి, వారికి నిత్యము మీరు తోడుగా ఉండాలి తండ్రి. ఆ రీతిగా ప్రభువా నీ బిడ్డలు ప్రభువా మీరు కాయచ్చు తండ్రి, వారి జీవితంలో గొప్ప కార్యమును చేయొచ్చు, వారిని హెచ్చించి బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.